హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం జరుగుతుంది. ఈరోజు కర్మ విపాక ధ్యానం చేయించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఓకే మాస్టర్స్, మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి అడుగుపెట్టడానికి కారణభూతులైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులందరికీ, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారి సరిత మేడం గారికి, సురేష్ బాబు సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, మనం కర్మ విపాక ధ్యానం చేసుకోబోతున్నాం ఈరోజు. అసలు ఈ కర్మ విపాక ధ్యానం మళ్ళీ మనం ఎందుకు చేసుకుంటున్నాం, అసలు మనం డైలీ ధ్యానంలో మనకి ఏం జరుగుతుంది, మళ్ళీ కర్మ విపాక ధ్యానంలో మనకి ఏం జరుగుతుంది అనే విషయాల్ని మనం ఇంకొంచెం వివరంగా ఇవాళ తెలుసుకుందాం మాస్టర్స్. మనం అలాగే మన ధ్యాన సాధనల్లో మనం ఎంతో డైలీ మన జీవితాల్లో ధ్యానం అనే సాధన చేస్తూనే ఉంటాం. ఎన్నెన్నో కర్మలు తొలగించుకుంటూ ఉంటాం. మరలా కొత్త కర్మలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ విషయం అందరికీ తెలిసుండే విషయం అయినప్పటికీ గూడా, మనమందరం గూడా మరలా నిరంతరం అలాగే చేస్తూనే ఉన్నాం. డైలీ మార్నింగ్ పూట ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి రాత్రికల్లా గూడా మరలా మనకే తెలియకుండా కొత్త కొత్త కర్మల్ని కానీ, ఆలోచనలు కానీ, ఎన్నెన్నో సంఘటనలు గానీ చోటు చేసుకొని, దాని ద్వారా మళ్ళీ మనం చార్జ్ చేసుకున్న ఆ యొక్క శక్తిని మరలా మనం డిశ్చార్జ్ చేసేసుకుంటున్నాం మాస్టర్స్. చేసుకున్న ధ్యానం దాని యొక్క శక్తిని మనం చేజార్చుకుంటూ ఉన్నాం. మరి మన కర్మను తొలగించుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ మనం కర్మలు పోగేసుకుంటూ ఉన్నామంటే ఎంతో కొంత జ్ఞానం ఇంకా మనకి పూర్తిగా రాలేదు అని నాకు అనిపిస్తుంది. సో, ఈ కర్మ విపాకం ధ్యానం ద్వారా పూర్తిగా పోతాయా అంటే అలా పోతాయి అనుకుంటే పోతాయి. ఎందుకంటే ఎవరి మనోభావన బట్టి జరుగుతుందనమాట. ఎవరి భావనే వారి సృష్టి అన్నట్లుగా. అసలు మన ధ్యానం ద్వారా కర్మ విపాక ధ్యానం కర్మలు తొలగకుండా మళ్ళీ చేస్తున్నామంటే, మరి ఇందులో ఈ విషయం ద్వారా ఏమవుతుందంటే, మనం ఇంకా జ్ఞానంగా ఎలా ఉండాలి? మరి కర్మ విపాకం అనేది ఎలా చేసుకోవాలి? ఆ దగ్ధం చేసుకునే ద్వారా మళ్ళీ మనం ఎట్లాంటి కొత్త జ్ఞానాన్ని రూపొందించుకుంటాము? అందుకోసమే కర్మ విపాక ధ్యానం చేసుకుంటున్నామా అనే విషయాన్ని నేను అవగాహన చేస్తాను మాస్టర్స్. అందువల్లనే ఈ రోజు మనం కర్మ విపాక ధ్యానం చేసుకోవడానికి మొదలుపెట్టాం. ఓకేనా మాస్టర్స్? స్టార్ట్ చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు చేయరాదు. మనం ధ్యాన సమయంలో ఎటువంటి దైవ నామస్మరణ కానీ, ఎటువంటి రూపాన్ని కానీ, దైవ రూపాన్ని కానీ మనం ఊహించుకోరాదు మాస్టర్స్. స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి ఆలోచనలు లేకుండా కూర్చుందాం. ఆలోచనలు వస్తూనే ఉంటాయి మాస్టర్స్. కానీ కట్ చేస్తూ ఉందాం. మరి మనం ఈ యొక్క చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి అంటే, ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసుకోవాలి అంటే, మరి మనం ఆనాపానసతి ధ్యానం ద్వారా మన యొక్క కర్మల్ని దగ్ధం చేసుకుంటూ, మన యొక్క చిత్తవృత్తిని నిరోధం చేసుకుంటూ, మన సాధనని కొనసాగిస్తూ ఉందాం మాస్టర్స్.
మరి ఆనాపానసతి ద్వారా మన చిత్తవృత్తి నిరోధం కావచ్చు, మన కర్మలు దగ్ధం కావచ్చు. ఆహ్, ఇవి ఎలా సాధ్యపడతాయి అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ధ్యానం చేద్దాం. ఎవ్వరూ కదలరాదు. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. మన శ్వాసే మన గురువు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాం. మరి మనం ఆనాపానసతిలో ధ్యానం చేస్తుండగా మనకు మన యొక్క చక్రాలలో మూలాధారం నుండి సహస్రారం వరకు అన్ని యొక్క చక్రాలు మూలాధారం, మణిపూరకం, ఉదానం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం. ఈ చక్రాలన్నింటి కూడా శుద్ధి జరగడం ద్వారా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఈ నాడీ మండల శుద్ధిలో మనకు 2,70,000 నాడులన్నిటినీ కూడా యాక్టివేషన్ జరుగుతుంది. తద్వారా మన యొక్క కర్మలు తొలగి మన యొక్క ఆలోచనలు, మన యొక్క మనోభావనలు, మన యొక్క శారీరక రుగ్మతలు అన్నీ కూడా తొలగించివేయబడతాయి. మన యొక్క ఆలోచనలన్నీ కూడా, మన యొక్క గత జన్మలో ఉన్న సంస్కారాలన్నీ కూడా మన యొక్క చక్రాల్లో స్థితమై ఉంటాయి. ఆ స్థితమై ఉన్న ఆ యొక్క కర్మలన్నింటినీ కూడా, ఆ నీడలన్నింటినీ కూడా మనం ఆనాపానసతి ధ్యానం ద్వారా చక్రాలన్నింటినీ శుద్ధి చేసుకొని, మన కర్మలన్నింటినీ దగ్ధం చేసుకొని, తద్వారా బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్రహ్మరంధ్రంలో నుండి విశ్వమయ ప్రాణశక్తిని మనం అందరం స్వీకరించుకుందాం. తద్వారా మనకు దివ్య చక్షువు ఉదయిస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతాయి మాస్టర్స్. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాం. మన శ్వాసే మన గురువు. శ్వాసధార, ధ్యాసధార. మనం కర్మ విపాక ధ్యానం చేసుకుంటున్నాం మై డియర్ మాస్టర్స్. మనం అందరం కూడా మన యొక్క పరమ గురు మండలి అందరినీ కూడా మనతో పాటుగా, మనం వారితో పాటుగా ధ్యానం చేసుకోవడం కోసం ఆహ్వానించుకుందాం. సమస్త శివగణాలందరినీ, ఆ పరమశివుడిని, ఆ శివ మహాదేవుడిని అందరినీ కూడా ఆహ్వానించుకుంటున్నాం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ని ఆహ్వానించుకుంటున్నాం. అలాగే మన పరమ గురుమండలి యొక్క చైతన్యాన్ని, మన యొక్క శివమహాదేవుడి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుంటున్నాం. అలాగే మన పత్రిజీ సార్ యొక్క ఆత్మ చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. మరి సదానంద యోగి గారిని, మహావతార్ బాబా గారిని, హాస్టల్ లోక మాస్టర్స్ని, సమస్త పిరమిడ్లని, వారి యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం. మరి స్త్రీ శక్తి లేనిదే ఏది కూడా సంపూర్ణం కాదు మాస్టర్స్. అది ఎలాగంటే, మన బ్రహ్మదేవుడు తన భార్య అయిన సతీమణిని నాలుక మీద ఉంచుకొని తన యొక్క స్థానాన్ని వ్యక్తపరిచారు. అలాగే మన విష్ణు మహాదేవుడు లక్ష్మీదేవి మాతను తన యొక్క హృదయంలో కొలువుంచి స్థానమిచ్చారు. అలాగే మన శివమహాదేవుడు మాత్రం తన యొక్క అర్ధ శరీర భాగానంతటికీ కూడా ఆ పార్వతీదేవి మాతకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా శక్తిమాతకు ఎంత విలువ ఇవ్వడం జరిగిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. స్త్రీ శక్తి ఎటువంటిదో మరి మన దేవతా గణాలందరికీ కూడా ఎంత విలువ ఇచ్చారో మనం తెలుసుకున్నాము. తద్వారా స్త్రీ శక్తికి కూడా మనం మన ప్రణామాలు తెలియపరుచుకుందాం.
అలాగే పార్వతీదేవి మాత యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం. ఒక ఆస్ట్రల్ పిరమిడ్‌ని మనం ప్రవేశపెట్టుకుందాం మాస్టర్స్. మనమందరం కూడా మనం ఆహ్వానించుకుంటున్న మాస్టర్స్ అందరూ వచ్చి ఉన్నారు. వారి అందరితో ఇంకా మన దగ్గరికి ఎవరెవరు మాస్టర్స్ ఎంతో పరమగుండెలు మన గురుమండలి ఉన్నారు. ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. అందరి మాస్టర్స్ మన దగ్గరికి వచ్చి ఎవరైతే ధ్యానాన్ని చేయదలుచుకున్నారో ఆ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే మన బంధుమిత్రులని మనం ఎవరైతే ధ్యానంలోకి రావాలని మనం కోరుకుంటామో వారందరి ఆత్మల్ని కూడా మనం ధ్యానంలోకి ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. మరి మనం కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం, కళ్ళు మూస్తే అంతర్ప్రపంచం. మరి మనం బాహ్య ప్రపంచంలో ఉందామా మాస్టర్స్? అంతర్ప్రపంచంలో ఉందామా? మరి బాహ్య ప్రపంచంలో ఉంటే మనం ఎన్నో దృశ్యాల ద్వారా, మన యొక్క కర్మల ద్వారా ఇంకా కర్మలు ప్రోగు చేసుకొని, ఇంకా కర్మలు ప్రోగు చేసుకొని ఎంతో ప్రోగు చేసుకుంటూ ఉంటాము. అవి అలా ఉండాలా? లేదంటే అంతర్ప్రపంచంలోకి మనం ప్రయాణం చేసి మన యొక్క ఆత్మశక్తిని అభివృద్ధి చేసుకుందామా? మనమే నిర్ణయించుకోవాలి. మనకి పరమగురు మండలి మన యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంచుట కొరకు ఎంతో శక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు. మనమే స్వీకరించుకోవాలి మాస్టర్స్. అందువల్ల అందరూ కూడా ధ్యానం చేస్తున్నాం. అంతర్ప్రపంచంలోకి ప్రయాణం చేస్తున్నాం. నేను శరీరము కాదు. నేను మనసును కాదు. నేను చిత్తాన్ని కాదు. అహంకారాన్ని కాదు. నేనే శివుడను. శివుడనే నేను. మరి మనందరం కూడా ఆ శివ మహాదేవుడి యొక్క చైతన్యాలం, మరి మన శివమహాదేవుడు ఎంతో ఆనందకరుడు, మంగళ స్వరూపుడు, నిత్య ఆనంద స్వరూపుడు. మరి మనం కూడా ఆ మహాదేవుడి బాటలోనే పయనిద్దాం మాస్టర్స్. మనము కూడా నిత్యము ఆనందమయంగా విరాజిల్లుదాం. ఆత్మస్వరూపులుగా విరాజిల్లుదాం. మరి ఆ శివమహాదేవుడి బాటలో మనం కూడా విరాజిల్లాలి అంటే మనం ఏ సాధనలు చేయాలి మాస్టర్స్? ఆనందంగా ఉండాలి అంటే మనం బాహ్య ప్రపంచాన్ని, అటు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని రెండిటిని సమన్వయపరుస్తూ ఏ సమయంలో ఇవ్వాల్సిన విలువ ఆ సమయంలో ఇస్తూ, అలాగే మన భౌతిక జీవితాన్ని, ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవితాన్ని రెండిటి యొక్క జ్ఞానాన్ని మనందరం విశదీకరించుకుంటూ, తెలుసుకుంటూ మన మాస్టర్ చెప్పారు మనది మధ్య మార్గం అంటూ. అలాగే మధ్య మార్గంలో ఉంటూ ధ్యాన సాధనలు చేస్తూ, మన యొక్క అజ్ఞాన చర్యల్ని దూరం చేసుకుంటూ, సత్యమేమిటో తెలుసుకుంటూ, సత్యం అంటే ఆత్మస్వరూపులం మనందరం. దివ్యాత్మ స్వరూపులం, ఆనంద స్వరూపులం అని తెలుసుకుంటూ, మనం నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి మాస్టర్స్. మనందరం ఆనంద స్వరూపులం, దివ్యాత్మ స్వరూపులం. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాం. శ్వాస ధార, ధ్యాస ద్వారా
అహంకారం, చిత్తము, బుద్ధి, మనసు కానే కాము మాస్టర్స్. అందరం కూడా దివ్యాత్మ స్వరూపులం. మనం అందరం కూడా ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాం. మనం గత జన్మలలో చేసిన పాపకర్మలు, వాటి యొక్క నీలి నీడలు అన్నింటినీ కూడా కర్మ విపాక ధ్యానంలో దూరం చేసుకుందాం, దగ్ధం చేసుకుందాం. మరి దగ్ధం చేసుకుంటున్న తర్వాత మనం అందరం ఏం చేయాలి మాస్టర్స్? మనకి ఎంతో ధ్యాన సాధనలు ఉన్నా, ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ ధ్యానం చేసిన తర్వాత మరలా వారు ప్రాపంచిక జీవితంలో ఎన్నో మనోభావాలకు లోనయ్యి తద్వారా వారు ఎన్నో కర్మలను మరలా ప్రోగు వేసుకుంటూ ఉన్నారు. మరలా ప్రోగు వేసుకోవడం ద్వారా ఎన్నో కర్మల్ని మరలా దగ్ధం చేసుకోవడం అవుతూ ఉంది. దగ్ధం చేసుకుంటూ ఉన్నారు, మరలా ప్రోగు వేసుకుంటూ ఉన్నారు. మరి మనకి ఏమన్నా ఉపయోగమా మాస్టర్స్? మనం నిరంతరం ధ్యానం చేస్తూనే ఉన్నాం, నిరంతర సాధన చేస్తూనే ఉన్నాం. ఎంతో పరమ గురుమండలి దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని పొందుతూనే ఉన్నాం. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా మనం పంచుకుంటూనే ఉన్నాం. అయినా కానీ ఎంతో కొంత ఒకింత అజ్ఞానంలో ఉంటున్నాం మాస్టర్స్. ఆ అజ్ఞానం వల్ల మనం తెచ్చుకున్న కర్మలే కాకుండా మనం నిరంతరం ధ్యాన సాధనలు చేస్తూ కూడా ఇంకా కర్మలని తెలిసి తెలియని అజ్ఞానంతో మరలా కర్మల్ని ప్రోగు చేసుకుంటూ ఆ కర్మల యొక్క పురోగును పెంచుకుంటూ ఉంటున్నాం మాస్టర్స్. కనుక మనం అందరం కూడా ధ్యాన సాధనతో పాటు నిరంతరం ఎరుక, ఏం మాట్లాడుతున్నామో ఎరుక, ఏ పని చేస్తున్నామో ఎరుక, మనం ఎవరితో మాట్లాడేటప్పుడు మనం ఏ విధమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నామో అన్న మాట మీద ఎరుక, వారి యొక్క ఆలోచన మీద ఎరుక. ఈ విధంగా మనం నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి మాస్టర్స్. ఈరోజు ధ్యానం చేస్తున్నాం కదా, రేపు ధ్యానం చేస్తున్నాం కదా, ఈరోజు కర్మలు కడుక్కుంటున్నాం కదా అని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరాదు. ఏ రోజు ధ్యానం ఆ రోజే, ఏ రోజు కర్మ తొలగించుకోవడం ఆ రోజే. మరలా రేపు కొత్త జీవనం, ప్రతిరోజు కొత్త జీవనమే మనకి. మరి ఈ కొత్త జీవనంలో మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితాల్లో మరి ఆచరించుకుంటున్నామా లేదా అనే విషయాన్ని నిరంతరం పరిశీలించుకుంటూనే ఉండాలి మాస్టర్స్. ఈ నిరంతర పరిశీలనలో మనం లేకపోయినచో మనం ఎన్నో కర్మలు ప్రోగు చేసుకోవడమే సరిపోతుంది. మళ్ళీ వాటిని దగ్ధం చేసుకోవడమే సరిపోతుంది మాస్టర్స్. సమయాన్నంతా మనం వృధా చేసేసుకుంటున్నాం. మరి మనం ఈ జన్మలో ఈ ఆనాపానసతి ధ్యానం చేసిన వారికి మన పత్రి సార్ చెప్తూ ఉంటారు, వారికి మరుజన్మే ఉంటుందని చెప్పని అంటూ ఉంటారు. మరి మరుజన్మే లేదు, మనం ఈ ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చాము అంటే మరి ఆ యొక్క శక్తిని మనం కూడగట్టుకోవాలా, మనం దుర్వినియోగం చేసుకోవాలా, చేజార్చుకోవాలా మాస్టర్స్? శక్తి అంతటిని కాదు కదా. అందువల్ల మనం నిరంతరం లేచిన ఉదయంలోనే మనం అందరం ధ్యాన సాధనలు చేసిన తర్వాత మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏ కర్మలను చేశాం, ఎవరితో మాట్లాడాం, ఎలా ప్రవర్తించాం, ఎలా ఆలోచించాం, నిరంతర పరిశీలన. ప్రతిరోజు రాత్రి కూడా పడుకోబోయేటప్పుడు నిరంతర పరిశీలనాత్మకంగా ఉంటూ ధ్యానంలో కూర్చోబోయేటప్పుడు ఈరోజు నేనేంటి, నాలో వచ్చిన మార్పు ఏంటి, ఇంకా రావాల్సిన మార్పు ఏంటి అనే విషయాన్ని పరిశీలించుకోవడం ద్వారా మనం ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. అలా నిరంతరంగా మనం పరిశీలనాత్మకంగా ఉంటూ ధ్యాన సాధనలు చేసుకుంటూ ఉండడం వల్ల నిరంతరం కర్మలు ప్రోగేసుకోకుండా మనం పైలోకాల నుంచి తెచ్చుకున్న కర్మలు మాత్రమే దగ్ధం చేసుకుంటూ మన యొక్క కర్మల నుంచి మనం విడుదలవుతూ ఉందాం మాస్టర్స్. మరి ఆ శివ మహాదేవుడు మరి ఆనందకరుడు కదా, ఆనంద స్వరూపుడు. మరి మనందరం భూమి మీదకి వచ్చి
మన యొక్క కర్మలన్నింటినీ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మన యొక్క జీవనం ఆనందంగా గడపడం కోసమే, ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడం కోసమే వచ్చాము ఈ భూమి మీదకి. మరలా అటువంటి ఆనందమైన స్వరూపంతోనే మనం పైలోకాలకి వెళ్ళాలి అనే లక్ష్యంతోటి భూమి మీదకి రావడం జరిగింది. మరి ఆ లక్ష్యంతో మనం జీవిద్దాం మై డియర్ మాస్టర్స్. అందరం శివమహాదేవుళ్ళమే మనమందరం. అందరం గూడా ఆత్మదేవుళ్ళమే. అందరం దేవుళ్ళమే. పత్రి సార్ చెప్పారు. మనందరం ఆల్రెడీ దేవుళ్ళమే. భూమి మీదకి జన్మ తీసుకొచ్చుకొని దేవుళ్ళుగా మారాల్సిన పని కాదు. ఆల్రెడీ మనం అందరం గూడా దేవుళ్ళమే. కానీ పైలోకాల నుంచి మనం మానవ జన్మ తీసుకొని వారి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం మనం భూమి మీద జన్మ తీసుకుంటున్నాం. ఆ విషయం మనం భూమి మీదకొచ్చిన తర్వాత మరచి సహజమైన మానవుల్లాగా భౌతిక ప్రపంచంలో నిమగ్నమైపోయి కొత్త కర్మల్ని చేజ అట్టించుకొని మరలా పొరుగు చేసుకుంటూ ఉంటున్నాం. అందువల్ల అటువంటి అజ్ఞానాన్ని వీడి ధ్యాన సాధనల్ని ఎంతో జ్ఞానవంతంగా చేసుకుంటూ, జ్ఞానాన్ని స్వీకరించుకుంటూ, మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుంటూ విడుదలవుదాం మాస్టర్స్. మనకి ఈ కర్మ విభాగ ధ్యానం ఎందుకు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఈ తీరుని మనకు ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాం మాస్టర్స్. మనం ఏది భావిస్తే అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి అన్నారు కదా శ్రీకృష్ణుల వారు. అందువల్ల మన భావనే మనకు సృష్టి. మనం ఎలా భావిస్తే అలానే జరుగుతుంది. అందువల్ల మన భావనల్ని ఎంతో శుద్ధీకరించుకోవాలి మాస్టర్స్. మన భావనల్ని ఎంతో జాగ్రత్తగా ఎరుకలో ఉంచుకుందాం. ఎందువల్లనంటే మన భావనే మనకు సృష్టి అంటున్నారు మాస్టర్స్. మరి మనం ఎంత ఎరుకలో ఉండాలి మన భావనల్ని రిలీజ్ చేసేటప్పుడు. అందువల్ల మనమందరం కూడా జ్ఞానవంతమైన భావనలు చేద్దాం. జ్ఞానవంతులుగా, ఆనంద స్వరూపులుగా విరాజిల్లుదాం. మనం ఏ విధంగా తయారు కావాలంటే, నేను పంచభూతాలని కాదు, పరిషడ్ వర్గాలని కాదు. నేనే శివుడను, శివుడనే నేను. అంతా ఈ శివస్వరూపమే నిండి ఉంది. ఈ భూమండలం అంతా కూడా. అంతా శివతత్వమే. నేను ప్రాణవాయువులైన అపాన, ఉదాన, సమాన వాయువులు కానే కాదు. నేను పంచకోశాలు కానే కాను. కర్మేంద్రియాలు కాను. నేను చిదానంద స్వరూపుడను. నేనే శివుడను. శివుడని నేను. నేనంటూ ఏమీ లేదు. రాగద్వేషాలు లేవు. ఎందుకంటే నేను యోగిని. శివానంద స్వరూపుడను. నేను చిదానంద స్వరూపుడను. శివోహం శివోహం. మనమందరం కూడా ఈరోజు కర్మ విపాక ధ్యానం ఎందుకు చేసుకోవాలి? మనం ఎటువంటి విషయాల నుంచి విడుదల అయ్యి
మన కర్మలను ఏ విధమైన ప్రణాళికలో దగ్ధం చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకొని తద్వారా ఆ శివ మహాదేవుడితో మనం అందరం ధ్యానం చేస్తూ కూర్చున్నాం. అందరూ మాస్టర్స్ అందరూ కూడా మనకి ఎంతో శక్తిని ధారపోస్తూ ఉన్నారు. ఆ విశ్వమయ ప్రాణశక్తి వర్షంలా కురుస్తోంది మాస్టర్స్. అందరము స్వీకరిద్దాం. లాస్ట్ 5 సెకండ్స్. అందరము కూడా మన చేతి వేళ్లను కర్ల మీద బోర్లించుకుందాం మాస్టర్స్. మన చేతి వేళ్ల యందే ఎంతో శక్తి దాగి ఉంటుంది. ఎవరు కూడా చేజార్చుకోవద్దు. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం, కళ్ళు మూస్తే అంతరంగ ప్రపంచం. అంతరంగంలోకి పయనిద్దాం మాస్టర్స్. లాస్ట్ 4 సెకండ్స్. మనమందరం కూడా మనం తెలుసుకున్న జ్ఞానంతో ధ్యాన సాధన ఎలా చేయాలి, మన కర్మలను ఏ విధంగా దగ్ధం చేసుకోవాలి అనే విషయాన్ని అవగాహన పరుచుకున్నాం. ఆ విధమైన సాధనని ఆచరణలో పెట్టుకుందాం మాస్టర్స్. లాస్ట్ 3 సెకండ్స్. మరి మనం అందరం కూడా ఆనంద స్వరూపులం కదా. ఆనంద స్వరూపులం, మనందరం శివుళ్ళం. మరి ఆ శివ మహాదేవుడి యొక్క బాటలో మనందరం కూడా పయనించి నిత్యం ఆనంద స్వరూపులుగా విరాజిల్లుదాం మాస్టర్స్. లాస్ట్ 2 సెకండ్స్. ఈ శరీరం నేను కాదు, ఈ పంచభూతాలు కాను, ఈ పంచకోశాలు కాను, పంచ కర్మేంద్రియాలు కాను, అరిషడ్వర్గాలను కాను. మనం అందరం ఎవరం మాస్టర్స్? ఏవీ కానప్పుడు మనం ఎవరం? నిత్య ఆనంద స్వరూపులం, ఆత్మజ్ఞానం తెలుసుకున్న ఆత్మానంద స్వరూపులం మనం అందరం కూడా. లాస్ట్ 1 సెకండ్. ఆనందమే మన స్వరూపం మాస్టర్స్. ఆనందమే మన స్వరూపం. నిత్య ఆనంద స్వరూపులుగా విరాజిల్లుతూ మన యొక్క ధ్యాన సాధనని కొనసాగించుకుంటూ ఎప్పటికప్పుడు కర్మల్ని ప్రోగు వేసుకోకుండా దగ్ధం చేసుకుంటూ కర్మల్ని వీలైనంత తొందరగా దగ్ధం చేసుకొని ఆత్మజ్ఞానం పొంది మరణ భయం లేని విధంగా మనం పైలోకాలకి చేరుకుందాం మాస్టర్స్. 0. అందరం కూడా మన చేతి వేళ్లను తొలగించుకుంటూ ధ్యానం నుంచి బయటకు వద్దాం మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా. మన చేతి వేళ్ల యందే మన యొక్క శక్తి దాగి ఉంటుంది మాస్టర్స్. ఆ శక్తిని ఎవ్వరూ కూడా చేజార్చుకోవద్దు.
कराग्रे वस्ते लक्ष्मी करमध्ये सरस्वती करमूला स्थिता गौरी तस्मै श्री गुरवे नमः జై హో పత్రిజీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ క్రమ విభాగ ధ్యానం చేయించే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ కర్మ విభాగ ధ్యానం చేయించే అవకాశము నాకు ఆ శివమహాదేవుడి యొక్క అనుగ్రహం వల్ల లభించింది అని నేను భావిస్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు అని అన్నారు. సో ఆ యొక్క శక్తి స్వరూపాల యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేము. అందువల్ల అనుగ్రహించిన పరమ దేవుళ్ళకి, పరమ గురువులకి అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే వీక్షిస్తున్న ఆత్మానంద స్వరూపులకు కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. స్వరూపులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ యొక్క కర్మ విభాగ ధ్యానాన్ని యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించే వారందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నాకు ఈ కర్మ విభాగ ధ్యానాన్ని చేయించే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి, సురేష్ మాస్టర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఆ శివ మహాదేవుడికి, సమస్త గురుమండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఓకే మాస్టర్స్, అందరం కళ్ళు మూసుకుందాం. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చుందాం మాస్టర్స్. ఎవరు కూడా ఎటువంటి ఆలోచనలు చేయొద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాం. ఏ దైవ నామస్మరణ కానీ, ఏ యొక్క దేవతా రూపాన్ని కానీ ఎవరం కూడా మనసులో ఊహించుకోరాదు. ప్రశాంతమైన మనసుతో, ఖాళీ హృదయంతో కూర్చొని ధ్యానం చేద్దాం. మనందరికీ కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ మనం అన్ని ఆలోచనలు కట్ చేస్తూ ఉందాం. చిత్త వృత్తి నిరోధ నిర్విషయం మనః. అంటే మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు కూడా ఉండరాదు. మరి చిత్తవృత్తి నిరోధం రావాలి అంటే మనం ఏం చేయాలి మాస్టర్స్? మనం ధ్యానం చేస్తూ ఉండడానికి కూర్చుందాం. మనం ధ్యానంలో మన యొక్క షట్చక్రాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకోవడం ద్వారా, అంటే మన ఆలోచనలన్నీ, మన గర్జనముల కర్మలన్నీ కూడా మన యొక్క చక్రాలలో స్థితమై ఉంటాయి. ఆ స్థితమైన కర్మలన్నింటినీ కూడా, గత జన్మల యొక్క పాపాలన్నింటినీ కూడా మనం దగ్ధం చేసుకుందాం. అవి దగ్ధం ఎలా అవుతాయంటే, మన షట్చక్రాలని మనం కర్మలను తొలగించుకున్న తర్వాత మనం సహస్రారం నుంచి విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరించుకుంటూ ఉంటాం. తద్వారా దివ్య దృష్టి ఉదయిస్తుంది. వీటి ద్వారా మన కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసుకుంటాం. ఈ కర్మలను దగ్ధం చేసుకోవడం ద్వారా మన మనస్సు, హృదయం అంతా ఎంతో తేలిక పడుతుంది. అప్పుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆత్మస్థాయిలో మనమందరం కూడా ధ్యానంలో ఎంతో స్థిరంగా కూర్చోగలుగుతాము. మరి ఈ రోజున మనం ధ్యానంలో మన సమస్త గురుమండలిని, ఆ శివ మహాదేవుడును ఆహ్వానించుకుంటున్నాం. అలాగే మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ చైతన్య పత్రిజీ గారిని, వారి యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం.
సేతు మాస్టర్ని, ఎంతో శక్తివంతమైన పిరమిడ్స్‌ని ఆహ్వానించుకుంటున్నాం. మహాతార్ బాబా గారిని, సదానంద యోగి గారిని, వారిని కూడా ఆహ్వానించుకుంటున్నాం. పార్వతీదేవి మాతను కూడా ఆహ్వానించుకుంటున్నాం. మరి స్త్రీ శక్తి లేనిదే ఎటువంటి పని కూడా సంపూర్ణం కాదు మాస్టర్స్. అందువల్ల పార్వతీదేవి మాతను, వారి యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం. అందరూ కూడా మనందరితో ధ్యానం చేస్తూ ఉన్నారు. మనం వారందరి సమక్షంలో ధ్యానంని చేసుకుంటూ ఉన్నాం. వారి యూనివర్సల్ మదర్ చైతన్యాన్ని, సృష్టికర్త యొక్క చైతన్యాన్ని, ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం. గోల్డెన్ పిరమిడ్స్ యొక్క శక్తిని, క్రిస్టల్ పిరమిడ్స్ యొక్క శక్తిని ఆహ్వానించుకుంటూ, ఆ పిరమిడ్లలో అందరం కూడా కూర్చొని ధ్యాన సాధనలు చేస్తున్నట్లుగా భావించుకుందాం. మన భావనే మనకు సృష్టి. 12 స్టార్ మాస్టర్స్‌ని, గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్‌ని అందరినీ కూడా, సమస్త గురుమండలిని, వారి యొక్క చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానించుకుంటున్నాము. విశ్వం యొక్క మూల చైతన్యాన్ని, ఆ చైతన్యపు యొక్క శక్తిని, మూలం యొక్క చైతన్య శక్తిని, హాస్టల్ మాస్టర్స్ యొక్క పవిత్రమైన శక్తిని, వారి యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. మీ యొక్క ఆరాలో, మీ యొక్క మనోమయ శరీరాలలో ఆ కాంతి నిండుకుంటుందని అందరం భావిద్దాం. మనం అందరం కూడా వారి యొక్క చైతన్యాన్ని రిసీవ్ చేసుకొని స్వీకరించడం ద్వారా మనం ఎంతో శక్తుల్ని కూడగట్టుకుంటున్నాం మాస్టర్స్. ఈ సృష్టి అంతా ఒక మహా చైతన్య, మహాశూన్యంలోకి వెళ్ళబడుతుంది. ఆ యొక్క మహాశూన్యం నుండే సృష్టి అంతా కూడా సృష్టించబడినది. ఆ శూన్యంలోకి వెళ్తూ మనల్ని మనం గమనించుకుంటూ ఉందాం మాస్టర్స్. మన యొక్క కర్మల్ని, పూర్వజన్మ కర్మలను, వాటి తాలూకు వాటి తాలూకు నీలి నీడలన్నింటినీ కూడా దగ్ధం చేసుకోవడం ద్వారా ఎటువంటి పరిధుల్ని దాటి ఏ విధమైన పరిధులు లేని జీవితంను, అంటే ఎటువంటి అడ్డంకులు లేని జీవితం అని అర్థం. ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉందాం మాస్టర్స్. మనం అందరూ కూడా ఆత్మస్వరూపులుగా, ఆనంద స్వరూపులుగా విరాజిల్లుదాం. మన యొక్క 7 శరీరాలలో, మన యొక్క షట్చక్రాలలో ఆ యొక్క మహాశూన్యం నుండి వచ్చిన ఆ కాంతి నిండుకుంటూ ఉంది.
ఈ శక్తి అంతటా కూడా మీ తల వెంట్రుకల నుండి మీ పాదాల వరకు మీ శరీరంలో ఉన్న అన్ని ఒత్తిడులు, భయాలు, జడత్వాలు, మూలాలతో సహా విడుదల చేసుకున్నాము. పూర్తిగా రిలాక్స్ అయిపోయాం మాస్టర్స్. ఈ విశ్వమంతా నిండి ఉన్న మహాశూన్యాన్ని ఆహ్వానించుకుంటూ, ఈ భూమి మీద మనందరికీ ఎదుగుదల కారణంగా జరుగుతూ ఉన్న ప్రాసెస్‌ని అంగీకరించుకుంటూ ఉందాం. అంగీకార గుణాన్ని పెంపొందించుకుందాం మాస్టర్స్. ఈ మహాలోకాల్లో ఉన్న కాంతి పుంజాల్లో ఉన్న ఇంద్రధనస్సు కాంతులు మన చుట్టూతా ఉన్నాయి మాస్టర్స్. ఈ ఫ్రీక్వెన్సీలో ఆ మార్పు గమనించండి. ఈ మహా సృష్టిలో మనమందరం కూడా ఉన్నాము. మనమంతా కూడా మహాశూన్యంలో ఉండడం మర్చిపోయి ఒక భ్రాంతిలో ఉండిపోయాం. ఈ ఆత్మ తీసుకున్న అన్ని రకాల జన్మలను, అనుభవాలను, స్థితిగతులను కూడా ఆ మహాశూన్యంలో విలీనం చేసేద్దాం. ఈ సంకల్పం మన శరీరము, మన మనస్సు, భౌతిక శరీరము పూర్తిగా అంగీకరించాలి. అంగీకరించినచో మనం పరమ గురుమండలి దగ్గర నుంచి తీసుకున్న శక్తిని, చైతన్యాన్ని, వాటి యొక్క కాంతి కిరణాలన్నింటినీ మనం స్వీకరించుకోబడుతున్నామనే విషయాన్ని పూర్తిగా స్వీకరించబడాలి. మన భావనే మనకు సృష్టి. మనం ఏది భావిస్తామో అదే జరుగుతుంది. మన భావనలు ఎప్పటికీ కూడా సహృదయంతో ఆహ్వానించుకుంటూ, సహృదయంతో అంగీకార భావాలను కూడా మనం పెంపొందించుకుందాం. మనలోని భయాలన్నింటినీ కూడా వదిలివేద్దాం. మన మెదడు కణాలు ఈ ప్రాసెస్ అంతటికీ కూడా అంగీకరిస్తున్నట్లుగా మనం అందరం భావిద్దాం. అంగీకరించినచో అన్ని శక్తులను మనం స్వీకరించుకోబడతాం. అన్ని కర్మలను కూడా దగ్ధం చేసుకోబడతాం. ఉన్నత లోకవాసులు కొన్ని రకాల మంత్రాలతో మన మెదడులోని కణజాలాలను క్లియర్ చేద్దాం. నేను ఒక సంపూర్ణ ఆత్మగా తయారు కావడానికి నా మెదడులోని కణజాలం అంతా కూడా సహకరించబడింది. తద్వారా మనం పరిపూర్ణమైన శక్తిని స్వీకరించుకుంటూ ఉన్నాం మాస్టర్. అన్ని కణాలు కూడా ఉన్నతీకరించబడుతున్నాయి. మాస్టర్స్ అందరికీ కూడా మనం ప్రణామాలు చెప్పుకుందాం. నాలోని అన్ని కణజాలాలు, శరీర భాగాలు ఈ ప్రాసెస్‌కి అనుస అనుకూలిస్తున్నాయి మాస్టర్స్. మనల్ని మనం ఆ మహాశూన్యంలోకి విలీనం చేసుకుందాం. మన యొక్క సరికాని మనోభావాలు, సరికాని ఆలోచనలు, సరికాని నిర్ణయాలు, భయాలు, ఆందోళనలు అన్నీ కూడా ఆ మహాశూన్యంలో విలీనం చేసేసాం మాస్టర్స్.
మనం అందరం కూడా అనంతమైన శక్తిలో ఉంటూ ఉన్నాం. మన యొక్క హద్దులన్నీ కూడా చెరిపివేయబడ్డాయి. అలాగే ఈ శక్తి యొన్ ఈ శక్తి అంతా కూడా మన యొక్క తల వెంట్రుక భాగాల నుండి కూడా మూలాధారము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా చక్రము, సహస్రారంలో అన్నింటి చక్రాలలో కూడా ఈ యొక్క శక్తి నిండుకుంటుంది మాస్టర్స్. తద్వారా మనం ఎంతో కర్మలన్నింటినీ దూరం చేసుకోవటం ద్వారా, దగ్ధం చేసుకోవటం ద్వారా మనం ఎంతో ఉన్నతీకరించబడుతున్నాము. మన కణజాలం అంతా కూడా ఎంతో ఉన్నతీకరించబడుతుంది. తద్వారా మనలో ఎంతో పరివర్తనలు, పశ్చాత్తాపాలు కూడా వస్తూ ఉంటాయి. పశ్చాత్తాపం ద్వారా మనం ఎంతో మన కర్మల నుంచి విడుదల కాబడ్డాము. మనలోని పరివర్తన వల్ల, పశ్చాత్తాప గుణాల వల్ల మనం అందరినీ కూడా ప్రేమానుభవాలతో, సహృదయంతో అందరితో విశ్వమయం శక్తినంతా కూడా మనం అందరం స్వీకరించబడుతున్నాం. విశ్వమయ ప్రాణశక్తి వల్ల మన శరీరం అంతా ఎంతో మనలోని మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అన్నీ కూడా తొలగించబడ్డాయి. మన యొక్క మనలో ఉండే అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా మనం తొలగించుకోబడ్డాము. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ యొక్క ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో మనకి నిజానికి అవసరమే మాస్టర్స్. కానీ అన్ని గుణాలు కూడా విపరీతంగా ఉండడం వల్ల ఈ యొక్క గుణాల్లో ఇరుక్కుపోయి మనం ఎన్నో కర్మలను, నీడలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. తద్వారా ఎన్నో జన్మల నుంచి జన్మలు తీసుకుంటూ జన్మ చక్రంలోనే తిరుగుతూనే ఉన్నాం మాస్టర్స్. మనం ధ్యాన సాధన ద్వారా, ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారా మనం ఈ యొక్క గుణాలన్నింటినీ కూడా, అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా సమపాళ్లలో ఉండేలాగా మనం సాధన చేసుకుందాం. ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుందాం. అసలు మనకి పుట్టుకతోనే జ్ఞానం ఉంది మాస్టర్స్. కానీ మనము దాన్ని గ్రహించలేక ఇంకా కొత్త కర్మల్ని ప్రోగవేసుకుంటూ, దాని తాలూకు నీడల్ని కూడా పెంపొందించుకుంటూ ఇంకా బాధలకి, కష్టాలకి అనుభవించాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నాం. ఈ కర్మలన్నింటినీ కూడా కర్మ విపాక ధ్యానంలో మనం అందరం కూడా తొలగించుకోబడుతున్నాం. అసలు
నేను అనే భావనలే మనం తీసివేసుకుంటున్నాం. అంటే నేను అనే భావన అంటే ఏదైనా సరే అంతా నేనే. నా వల్లనే జరుగుతుంది. అంతా నేనే. నేనే చేస్తున్నాను. అంతా ఏమి చేసినా నాకే ఆ క్రెడిట్ దొక్కాలి అని యొక్క నేను అనే అహంకారాన్ని విపరీతంగా పెంచుకోవడం వల్ల వాటి వల్ల కూడా ఎన్నో క్రమల్ని ప్రోగవేసుకుంటున్నాం. మరి ఆ కర్మలన్నింటినీ గూడా కర్మ విభాగ ధ్యానంలో దగ్ధమైపోతున్నాయని పూర్తిగా భావించండి మాస్టర్స్. మన భావనే మనకు సృష్టి. అందరిని గూడా సృష్టి ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది మాస్టర్స్. అంతా శివతత్వమే నిండుకుంది మాస్టర్స్. కైలాస పర్వతాలలో ఉన్న ఆ యొక్క శక్తి చైతన్యాన్ని అంతటిని మనం పొంది, మన కర్మలను తొలగించుకుంటూ ఉన్నాం. నిరంతరం ధ్యాన సాధనల వల్లనే మన యొక్క మనోభావనలలో పరివర్తన చెందటం ద్వారానే మనం కర్మల్ని పూర్తిగా తొలగించుకుంటున్నామనే నిర్మలమైన హృదయంతో చేసే భావనలే మన కర్మలను దగ్ధం చేయబడతాయి. మరి ఈ దగ్ధం చేయటం ద్వారా మనలోని రాక్షస గుణాలన్నింటినీ తీసివేసుకొని దైవత్వాన్ని నింపుకుందాం. మరి దైవత్వ గుణాలను నింపుకోవడం ద్వారా మనము మానవత్వము, దైవత్వాన్ని కూడా పొందుతూ ఉంటాము. మనం క్షమాపణ గుణాన్ని గూడా ఎంతో పెంపొందించుకుంటున్నాం మాస్టర్స్. క్షమాగుణం అనేది చిన్న విషయం కాదు. క్షమాగుణంలోనే మన యొక్క ఆత్మ పరిపక్వత చెందడం జరుగుతూ ఉంటుంది. మరి నిరంతరం మనం అందరినీ గూడా ఎటువంటి వారినైనా సరే క్షమించి, వారిలో పరివర్తన తీసుకురావడానికి మన యొక్క జ్ఞానాన్ని వారందరికీ పంచి, వారు కూడా వారి యొక్క జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని దగ్ధం చేసుకునే అవకాశాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మనం పంచుతాం వారందరికీ కూడా. మనమందరం కూడా ఈ విశ్వంలో భాగాలమే మాస్టర్స్. ఎందుకంటే నేను చిదానంద స్వరూపుడను, నిత్య ఆనందకరమైన స్వరూపుడను అని తెలుసుకుంటాం. ఎందుకంటే శివమహాదేవుడు ఆయన నిత్యం ఆనంద స్వరూపుడు, నిత్య మంగళకారుడు. మరి మనం ఆ శివమహాదేవుడి యొక్క బాటలోనే నడుస్తూ, మనం కూడా మన కర్మలన్నింటినీ తొలగించుకోవడం ద్వారా, దగ్ధం చేసుకోవడం ద్వారా, మనం గూడా నిత్యం ఆనంద స్వరూపులుగా విరాజిల్లుదాం మాస్టర్స్. ఆనందంగా జీవిద్దాం. ఎందుకంటే ఆ శివమహాదేవుడు మహాయోగీశ్వరుడు. మరి మనందరం గూడా యోగులం అవుదామా మాస్టర్స్? యోగి తత్వాన్ని మనందరం గూడా పొందుదాము. యోగి తత్వం అంటే ఎటువంటి కష్ట నష్టాలకి కూడా కుంగిపోకుండా, పొంగిపోకుండా
సమత్వ భావనతో ఉందాం. సమత్వ భావనలో ఉండడమే యోగి తత్వం. మరి మనందరం కూడా యోగులం అవుదాం మాస్టర్స్. ఆ యోగి తత్వాన్ని పెంపొందించుకుంటూ ఉండి యోగత్వంలో జీవిద్దాం. అన్ని రాగద్వేషాలను దగ్ధం చేసేసుకుంటున్నాం. నేను అనే భావన లేకుండా జీవిస్తున్నాం. నేను అహంకారము కాదు, శరీరాన్ని కాదు, మనసును కాదు, చిత్తాన్ని కాదు, బుద్ధిని కాదు, ఏదీ నేను కాదు మాస్టర్స్. నేను శివానంద స్వరూపుడను. ఆ శివుడే నేను, నేనే శివుడను. మనం అందరం కూడా శక్తివంతమైన పిరమిడ్ లో కూర్చొని సమస్త గురుమండలి యొక్క చైతన్యాన్ని వారందరితో కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి వారందరూ కూడా మనకు అనంతమైన శక్తిని ప్రసారం చేస్తూ ఉన్నారు. శక్తి ధారాపాతంగా కురుస్తోంది. అందరం కూడా ఆ శక్తిని నింపుకుందాం మాస్టర్స్. మరి ఆ యొక్క మహాశక్తివంతమైన పిరమిడ్లన్నిటికీ కూడా మనం ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుందాం. మాస్టర్ అందరం చేతి వేళ్ళని కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. అందరం కూడా నెమ్మదిగా బయటికి వచ్చేద్దాం. లాస్ట్ 4 సెకండ్స్. 3, 2, 1, 0. మరి మనం అందరం కూడా ఈ కర్మ విభాగ ధ్యానంలో ఎన్నో కర్మల్ని దగ్ధం చేసుకొని ఎంతో శక్తిని కూడగట్టుకొని ఆత్మస్వరూపులుగా ఆనందమయ స్వరూపులుగా విరాజిల్లుతూ ఉన్నాం. ఇది నిరంతరం కూడా జాగరూకతలో ఉండండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కూడా ఎరుకలో జీవిద్దాం. శక్తిని జ్ఞానాన్ని పంచుకున్నాం. ఆ జ్ఞానాన్ని ఎవరు కూడా జారి విడుచుకోవద్దు. ఆ శక్తిని కూడా ఎవరు జారి విడుచుకోవద్దు మాస్టర్స్. మన శక్తి మన చేతి వేళ్ల యందే దాగి ఉంటుంది. ఆ శక్తిని అందరం కూడా కాపాడుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శారద మేడం. ఆత్మప్రణామాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. సరస్వతి గారికి, జానకి గారికి, శ్వేత గారికి, పద్మావతి గారికి, గీతా త్రివేణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.